हाय फ्रेंड्स स्लैब कांक्रीट చూడండి ఫ్రెండ్స్ స్లాబ్ కాంక్రీట్ వర్క్ నడుస్తూ ఉంది. వర్షం వచ్చే మరి ఉంది, అయినా కూడా మన బిల్డర్ అయినా వేయాలని చెప్తే కాంక్రీట్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ అయిపోయి ఒక 40% అయింది, ఇంకా 60% వరకు బ్యాలెన్స్ ఉంది. చూడండి ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్. ఒక్క సెకండ్, ఇది వీడియో అంతా చాలా బాగుంటుంది, క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 30-40 సైడ్కి ఎంత కాంక్రీట్ కావాల్సి పడుతుంది, 6 ఇంచ్ థిక్నెస్. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి. 30-40 సైట్ 1200 స్క్వేర్ ఫీట్, 6 ఇంచ్ కాంక్రీట్ థిక్నెస్, ఎన్ని ఎంక్యూబ్స్ కాంక్రీట్ యూజ్ అవుతుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు క్లిప్ చేయకుండా చూడండి. తర్వాత ఇంకా ఎవరైనా మన ఇంజనీర్స్ లేదా బార్బెండింగ్ మేస్త్రీలు కావచ్చు, ఒక 30-40 సైట్కి బీమ్స్ ప్లస్ స్లాబ్ ఇంక్లూడ్ ఎంత బార్బెండింగ్ యూజ్ అవుతుంది, స్టీల్ ఎంత యూజ్ అవుతుంది కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మన వాళ్ళు కాంక్రీట్ వేస్తున్నారో అది కాంక్రీట్ ఎలా అప్లై చేస్తారో, స్లాబ్ కాంక్రీట్ ఎలాగ వర్క్ నడుస్తుంది క్లియర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇది M25 ఒక ఎంక్యూబ్ కాంక్రీట్ రేట్ ఎంత, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. 1 ఎంక్యూబ్ M25 కాంక్రీట్ హౌ మచ్ కాస్ట్? కొన్ని సైట్లలో M20 యూజ్ చేస్తారు స్లాబులకి, కొంతమంది బిల్డర్స్ M25 యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీ కన్స్ట్రక్షన్లో ఏ కాంక్రీట్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. ఇది వచ్చి స్లాబ్ అంటే
మ్యాక్సిమం ఒక 3 మేసన్స్ 4 హెల్పర్లు పెట్టుకోవాలి. మన కాంట్రాక్టర్ వచ్చి మ్యాన్ పవర్ తగ్గించేసాడు. సో వర్క్ వచ్చి చాలా స్లోగా నడుస్తుంది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు 10 o'clock స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 3 o'clock అవుతుంది. ఇంకా భోజనాలకు కూడా వదలేదు లేబర్ని. చాలా కష్టం పాపం. సో ఇది వచ్చి మంది కాదు ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ వచ్చి మంది కాదు, ఇది వేరే పక్క సైట్ వాళ్ళదే. సో మనము దీంట్లో మనం కామెంట్ చేయకూడదు. వాళ్ళు బిల్డర్స్ వాళ్ళు ఎలాగ అయినా వర్క్ చేసుకోవచ్చు. మా కన్స్ట్రక్షన్లో వచ్చి ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాము. మీరు నమ్ముతారో నమ్మరో ఫ్రెండ్స్, 3 hours స్లాబ్ కంప్లీట్ చేస్తాను. మాది వచ్చే సైట్ సైజు 80-50 72 MCubes కావాల్సి పడుతుంది స్లాబ్కి. సో మేము వచ్చి ఈ 70 MCube కాంక్రీట్ని వితిన్ 3 hours కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేశానంటే కరెక్ట్గా 10 o'clock కంప్లీట్ చేసి పరేస్తాడు. వీళ్ళు పాపం ప్లానింగ్ లేదు. ఎర్లీ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేశారు. చూడు వేస్తూనే ఉన్నారు. మ్యాన్ పవర్ లేదు, మేసన్ సరిగ్గా లేరు, స్కిల్ పర్సన్స్ ఎవరు లేరు. నడుస్తూ ఉంది వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక టాస్క్ చెప్పాను కదా, 30-40 1200 square feet ఏరియాకి ఎంత కాంక్రీట్ యూజ్ అవుతుందని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా వీళ్ళు స్లాబ్ అంతా చూడండి ఒక హాఫ్ పోర్షన్ అయింది. సో ఇంకా ఒక 3 గాడీస్ రావాలంట. సో లేట్ అవుతుంది. మీ కన్స్ట్రక్షన్లో ఎట్లా వర్క్ చేస్తారో ఏంటి అనేది కామెంట్ చేయండి. వీళ్ళది పాపం వచ్చి బిల్డర్ వచ్చి కొత్త అయినా అంత అనుభవం లేదు అన్నకే. సో లేబరు మ్యాన్ పవర్ తక్కువ, వర్క్ వాళ్ళ ఇష్టమైన రీతిలో వాళ్ళు పని చేసుకుంటున్నారు. సో మంది అయితే మనము మన మ్యాన్ పవర్ వేరే విధంగా ఉంటుంది, మన వర్క్ను ఒక వేరే లెవెల్గా ఉంటుంది. వాళ్ళ వర్క్ కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా మీకు బాగా నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.